డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తమ సొంత మైదానంలో మంగళవారం ముంబై ఇండియన్స్పై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2023లో గుజరాత్కు ఇది 5వ విజయం. దీనిలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు అభినవ్ మనోహర్. తన తుఫాన్ ఇన్నింగ్స్తో అందరినీ అలరించిన అతడు ఒకవేళ ముందుగానే అవుట్ అయి ఉంటే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా జట్టు ఓటమి పాలయ్యేది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇక ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. 21 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన అభినవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. 13వ ఓవర్లో అభినవ్ మనోహర్ బ్యాటింగ్కు దిగాడు. 13, 14 ఓవర్లలో కేవలం 5 బంతులు మాత్రమే ఆడి 2 పరుగులు చేశాడు. ఎప్పుడైతే 15వ ఓవర్లో పీయూష్ చావ్లా వచ్చాడో అప్పుడు అభినవ్ తన తుఫాన్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఆ ఓవర్లో 2 ఫోర్లు 1 సిక్సర్ బాదాడు. ఇక్కడ్నుంచి గుజరాత్ పరుగుల వర్షం కురిపించింది. ఒకానొక సందర్భంలో మనోహర్ హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. కానీ అతడి ఇన్నింగ్స్ 19వ ఓవర్ తొలి బంతికే ముగిసింది. అతడు రిలే మెరెడిత్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టబోయి జాసన్ బెహ్రెన్డ్రాఫ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో అభినవ్ మొత్తంగా 21 బంతులాడి 3 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. మరోవైపు అభినవ్ తుఫాన్ ఇన్నింగ్స్తో డేవిడ్ మిల్లర్ కూడా రెచ్చిపోయాడు. వీరిద్దరూ 35 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గుజరాత్ భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డారు. ఈ ఇద్దరు బ్యాటర్లు డెత్ ఓవర్లలో ఏకంగా 70 పరుగులు రాబట్టారు. మిల్లర్ 22 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 2 ఫోర్లు 4 సిక్సర్లున్నాయి. గతేడాది జరిగిన వేలంలో అభినవ్ను 2.6 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఈ మొత్తం అతని బేస్ ధర కంటే 13 రెట్లు ఎక్కువ. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడుతూ తనలో సిక్సర్లు కొట్టే సత్తాను చాటాడు. 2021లో అతడు ఈ టోర్నీలో 4 మ్యాచుల్లో 162 పరుగులు చేశాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో అతను 49 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేశాడు. అభినవ్ బెంగళూరులోని సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి బెంగళూరులో చెప్పుల షాప్ నడిపేవాడు. క్రికెట్ కోచ్ ఇర్ఫాన్ సయీద్ వద్దకు తన కొడుకు అభినవ్ని తీసుకెళ్లి చేర్చుకోవాలని అతని తండ్రి అడిగాడు. ఆ తర్వాత అభినవ్ తన క్రికెట్ కెరీర్ను ప్రారంభించాడు. 2006లో అభినవ్ అండర్-14 మ్యాచ్లో ఆడుతున్న సమయంలో అతడి తలకు గాయమైంది. ట్రీట్మెంట్ కోసం వెళితే కుట్లు పడ్డాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మరుసటి రోజు బరిలోకి దిగి సెంచరీ సాధించాడు. అదే అతడి కెరీర్ టర్నింగ్ పాయింట్ అని అభినవ్ క్రికెట్ కోచ్ చెప్పారు.